ఎత్తయిండు కానీ ఎన్నడూ ఒక చెంప దెబ్బ కొట్టలేదు. ఏమైనా మాటలతోని తీర్చుంటా అది ఇది చేస్తుంటా కానీ ఎన్నడూ చేతితోని కొట్టనే కొట్టలేదు. నువ్వు ఎవరమ్మా నా మన్మన్ మీద చేతిస్తానుకో? అవును మరి నిన్న నా బిడ్డ ఏడుకో పని మీద బయటికి పోయింది, అర్ధగంట సేపు చూసుకో అమ్మా నన్నది. ఇక అర్ధగంట సేపు అట్లా ఏం కొట్టే శాతం చేస్తుంది పిల్లగాడు. అందుకే పల్ల పల్ల కొట్టిన ఇయ్యరమాయ రుతికిన. ఆ కాదు, ఫీజు చక్కగా కట్టే శాత కాదు కానీ ఏమో రుబాబ్ మాటలు మాట్లాడుతున్నావు పెంటమ్మా. చక్కగా టైంకి కట్టి గిసొంటి రుబాబ్ మాటలు మాట్లాడదు చెప్తున్నా. మరి గసొంటి పోరగాలు మా ట్యూషన్లకు అవసరమే లేదు, గసొంటి కొంట శాతం చేయనే చేయొద్దు. అబ్బో ఊకుంటా ఉంటే రెచ్చిపోతున్నావేంది? ఆహా, నువ్వు ఊకుంటుంటే నేను రెచ్చిపోతున్నానా? నా మన్మన్ మీద చేతేసింది కాక ఓ అమ్మో ఎంత పొడింగు మాటలు మాట్లాడుతున్నావే. ఏ ఊరుదానివే నువ్వు? ఏ ఊరు నుంచో ఈ ఊరికి బతుకొచ్చి ఇక నీ బిడ్డను కాకుండా నువ్వు చేసి ఎంత రుబాబు మాటలు మాట్లాడుతున్నావే నువ్వు? ఆగో, ఏమైనా బతుకొచ్చిందానివి అని అంటారేంది ఈ ఊరోళ్ళందరూ? మరి మీ ఊరోళ్ళకు ఈ ట్యూషన్ చెప్పే తెలివి లేదు? గట్ల అయితే ఎప్పరు కానీ ఇటువంటి ఇజ్జత్ తీస్తారు. అవును, మా ఊరోళ్ళకు తెలివి లేదు, చదువు రాదు, సాకలిండ్లలో పోయి చదివినట్టు ఏదో. అయితే నీకెందుకంట? మరి నువ్వు నా మన్మన్ మీద చేతి ఎందుకు వేసినావు కాదు ఒక్కటి సమాధానం ఇయ్యి. అరే నీ దామాకేమైనా మోకాళ్ళుండి అయ్యేంది? నీ మన్మడు కొండ శాతం చేసిండే తల్లి చెప్పిన మాట ఇంటలేడని కొట్టినానంటే నీకు అర్థమైతలేదా? అవునారా సోను, కొండ శాతలు అంటే చేసినావా? ఆ ముసలి చెప్పేది కరెక్టేనా, నిజమేనా చెప్పు? లేదు నాయనమ్మ, ఆ ముసలిది నన్ను ఒక్కనే కాదు ఈడ కూర్చున్న ముగ్గురిని ఇట్లా కొడుతుంది తెలుసా. ఆమెకి ఏం టైం పాస్ కాకుంటే ఏం పొద్దు పోకుంటే అందరిని ఇయ్యర మైర కట్ట తీసుకొని ఆమె టీచర్ లెక్క బిల్డప్ ఇచ్చుకుంటా కొడుతూనే ఉంటది తెలుసా. ఆగో చూసినావా, నా మన్మడు నిజాలే చెప్తాడు. గిసంటి శాతం చేస్తావా? రేపటి నుంచి మొడ్డబి పంపియను నా మన్మని ట్యూషన్ కు. నీ అవ్వ ఏదో పోని పోని పిల్ల మంచిగా చెప్తారు కదా, పోతే కొన్ని పైసలని నా కొడుకు 400 కట్టి మొన్న నెల పంపిస్తే ఇక ఇప్పుడేమో గిట్లా చేస్తున్నారు. జరుండు నా ఊరు పిల్లల్ని ఒక్కరికి అడుగు పెట్టని ఈ ట్యూషన్ పాడుగాను. అరే పెంటక్క, గసొంటి మాటలు మాట్లాడకురి పెంటక్క. నేనేమన్నా అంటే నా మీద తప్పు తీరి నా ట్యూషన్లకు పంపించకురి. మా అమ్మ అన్నది కదా, ఏదో తెలుసో తెలియకో గట్ల కొట్టినట్టుంది, ఇక తప్పైంది పెంటమ్మ. ఇక మళ్ళీసారి రిపీట్ కాకుండా చూసుకుంటా కానీ పంపిరి. మీ పిల్లగాడు కొంటే శాతాలు చేస్తాడు కానీ మంచిగా చదువుతాడు. ఇంకా నా ట్యూషన్కి ఇంకా 2 నెలలు 3 నెలలు వస్తున్నా కొద్ది మంచిగా మాట్లాడు, అది నా బాధ్యత. అరే మళ్ళా రమ్మంటున్నావేంది బిడ్డ? గసొంటి బద్మాష్ పోరలు మన ట్యూషన్లకు వద్దే వద్దు. అసొంటోళ్ళు అడుగు పెడితే పిల్లలందరినీ ఖరాబ్ చేస్తారు బిడ్డ, నీకు ఎరకలేదు. ఆ పోరగాడు జాదు సారోడు. అమ్మా నువ్వు ఊకో అమ్మా, లోపలికి పో నువ్వు. నేను మాట్లాడుకుంటున్నా కదా, నాడు లోపలికి. ఈ అవ్వ పొల్లకిన వారయ్యా, మంది ఏ మాటలు చెప్తే ఆ మాటలు ఇంటనే ఉంటది. ఈ అవ్వ ఏమన్నా చేసుకోవాలి, నాకేమెరక. పెంటవా సారీ పెంటవా, ఇక మా అమ్మ తెలుసో తెలియక చేసినట్టుంది, ఇక తప్పయింది. ఇక మళ్ళీసారి నీ మన్మన్ మీద చేతి లేపనియను, ఏమనను సరేనా? గట్లను తోలిస్తా. ఇక గసంటి టాచర్ పెట్టి నా మన్మడు రోజు రాను ఏడుస్తుండు. ఎందుకు బిడ్డ ఏమైంది అని బట్టడంగా ట్యూషన్ అక్క కొట్టింది అని చెప్తుండు. ఈ అవ్వ పొల్లకిన వారయ్యా పోరి, ఏందో కథ తెలుసుకుందాం పా అని వచ్చేసరికి ట్యూషన్ అక్క కాదమ్మా వాళ్ళ అమ్మ అని అంటుండు. మీ అమ్మ కొట్టిందంట బిడ్డ, మళ్ళీ గిసంటి రిపీట్ అయినాక మంచిగా ఉండదు చెప్తున్నా. ఊగనే